ప్రైజ్ లార్డ్ ప్రవీణ యేసునామములో అందరు కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపములు లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియమైన వారులారా, ఈ మాట ఇంత విచిత్రంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా ఆలోచన చేయని రీతిలో దేవుని యొక్క చిత్తము బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, సమూయేలు వచ్చినాడు, దావీదును అభిషేకం చేయడానికి వచ్చినాడు, యెషయా ఇంటికి వచ్చినాడు, వచ్చి ఆయన కుమారులను పిలువమన్నాడు. దేవుడు తన చిత్తము, తన ప్రణాళిక, తన ఇష్టం వేరు. ఒకటేసారి నువ్వు పోయి దావీదును అభిషేకించి అని చెప్పలే. మనం ఎప్పుడైతే విధేయత కనపరుస్తుంటామో దేవుని చిత్తం చూపిస్తాడు. సమూయేలుకి ఏం చెప్పినాడు, యెషయా ఇంటికి వెళ్ళా అన్నాడు. యెషయా కుమారులో ఒకరిని చూసినా అని చెప్పినాడు. పోయినాడు. అంటే ఒక మనిషిని విధేయత నేర్పుతాడు, ఒక మనిషిని అందరి ముందు హెచ్చించగలుగుతాడు ఈ ప్రభు. ఆయన విధేయత చూపించి సమూయేలు యెషయా ఇంటికి పోయినాడు. నీ కుమారులను పిలువని పెద్దోని పిలిచినాడు. పిలవగానే బాగా కనబడుతున్నాడు. ఎవరు సమూయేలు దృష్టికి మంచిగా కనబడగానే ఇతడే రాజేమో అని తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు ఏం చూస్తాడు, మనస్సులను చూస్తాడు, హృదయాలను చూస్తాడు. సమూయేలు తన హృదయంలో అనుకుంటున్నాడు ఏంటంటే, దావీదుల పెద్దన్న అబీనాదాబు ఎలియాబును చూడగానే ఈయన మంచిగా ఉన్నాడు అని తన మనసులో అనుకున్నాడు. యెహోవా ఏం చూస్తాడు, హృదయాలను చూస్తాడు కదా. ఆయన హృదయంలో అనుకున్న దానికి అప్పుడే జవాబిస్తున్నాడు. ఏమని, నువ్వు ఆయన ఎత్తును ఆయన రూపమును లక్ష్య పెట్టకు అని చెప్పినాడు. నువ్వు అవి చూడకు, మనుషులు పైరూపాలను లక్ష్య పెడతారు. అంటే నువ్వు మనిషివే కాబట్టి పైరూపాలను లక్ష్య పెడుతున్నావు. నేనేం చూస్తా అంటే హృదయాలను చూస్తా అని చెప్పి, మనుషులు పైరూపాలను లక్ష్య పెడతారు, యెహోవా హృదయములను లక్ష్య పెడతాడు అని చెప్పినాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. అయితే మనుషులు ఏం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది, హృదయ ఆలోచనల గురించి చెప్తుంది. మార్కు 7:21 ఉంటుంది, గలతీ 5:17 ఉంటుంది, ప్రకటన 21:8 ఉంటుంది. ఏంటంటే మనుషుల హృదయంలో ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి. జారత్వములు, దురాలోచనలు, ఇంకా ఇట్లాంటివన్నీ, వ్యభిచారం, కామ వికారం, అహంభావం, అవివేకము, దుష్టత్వము, అసూయ, క్రోధము, కక్షలు, విమతములు, భేదములు, ఇట్లా ఈ 3 స్థలాల్లో ఇంకెక్కువ సార్లు రాసి ఉంటుంది. ఈ 3 స్థలాల్లో అయితే ఇట్లా రాసి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏడున్నాయి అని ఆలోచించే మన హృదయంలో ఉన్నాయి. ప్రేమైన వాళ్ళ ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. మన హృదయంలో ఏమున్నాయి, పగలు, ప్రతీకారాలు, కక్షలు, ద్వేషములు, మోహపు చూపులు, ఎన్నో ఇట్లాంటివన్నీ పెట్టుకొని మన హృదయంలో ఇవన్నీ పెట్టుకొని దేవుని మందిరానికి పోతున్నాం. అంటే మనం మారుమనసు పొందినాం, రక్షింపబడ్డాం, దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, బోధ చేస్తున్నాం, సువార్త చేస్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ మన మనసులో పెట్టుకొని ఈ దేవుడు ఏం చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడుగా. మన హృదయంలో ఇవన్నీ కనబడ్డప్పుడు ఆయన మనల్ని దీవించగలుగుతాడా, ఇది మన ప్రశ్న. ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన మనకి ఏమైనా సాయం చేయడానికి వీలుందా, ఆయన మన దగ్గర ఉండడానికి వీలుందా, మనకు ఆయన నుంచి ఏదైనా మేలు వస్తుందా? ఆయనకు నచ్చనివి, ఆయన అసహించుకునేటివి, ఆయనకు ఆయాసకరంగా ఉన్నాయి మన హృదయంలో పెట్టుకొని ఆయన ఏం చూస్తాడు, హృదయాలను చూస్తాడు. ఆయన చూసినప్పుడు మన హృదయాన్ని చూసి మనల్ని ఎట్లా దీవించగలుగుతాడు? మనం అంటాము, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, దేవుడు సాయం చేయలే, ఎన్నో ఏళ్ళ సంది ప్రార్థన చేస్తున్నా, ఇంకేం అభివృద్ధి లేదు అంటే అంటాం. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త. మన జీవితంలో ఆయనకు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడ్డాడు, పనికిరాని తీగలు పారవేసుకుంటేనే మనం ఫలింపులోనికి వచ్చే తీగగా మారుతాం. ఎంత విచిత్రం చూడండి. మన హృదయంలో ఈ పనికి మాలినవి, దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి తీసేసుకోకుండా ఎన్ని రోజులున్నా ఆయన చూసి ముక్కు మూసుకొని ఉంటాడు. మన హృదయం ముక్కు మూసుకుంటాడు. మన హృదయంలో ఉన్న దురాలోచనలు చూసి ఆయన మన చుట్టూ ఉంటాడు, కానీ మన దగ్గరికి రాలేడు, మనలో ఉండలేడు. నీ హృదయము ఆలయము అని చెప్పినాడు. ఆయన ఆలయంలోనికి రావాలంటే ఆలయంలో ఉన్న పనికి వాళ్ళని తీసేయాలి కదా, అప్పుడు మనతో ఉంటాడు. ప్రకటన 3:20లో నేను అతని యొద్దకు వచ్చి అతడు నాతో నేను అతనితో భోజనం చేస్తామన్నాడు. మన హృదయంలోకి రావాలని ఆయన ఉంటే మనం స్థలం ఇవ్వకుండా లోక సంబంధమైనవి పెట్టుకొని ఉంటే ఆశీర్వదింపబడలేం. మనం అట్లున్నామా? ఈ క్షణం సరి చేసుకుందాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. నీ ఘనమైన స్థితి, హృదయాలను చూసే స్థితి,
మేము కూడా హృదయాల్లో అనేకమైన ఈ లోక సంబంధమైన దయతో క్షమించండి. వాటిని తీసేసుకొని నీవు మా హృదయంలో వసించినట్లు శుద్ధ హృదయంగా ఉంచుకుంటే కృప నీమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.